గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో బౌద్ధ మతం సిద్ధాంతాల గురించి కొన్ని చర్చించుకున్నాం. ఇవాళ గౌతమ్ బుద్ధుని జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలు చూద్దామండి, లేదా సంఘటనలు. బుద్ధుని జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలు సంఘటనలు ఏమేమి చూద్దాం. నెంబర్ 1 జననం. నెంబర్ 2 మహాభి నిష్క్రమణ. నెంబర్ 3 జ్ఞానోదయం. నెంబర్ 4 మహాధర్మ బోధన. నెంబర్ 5 మహాపరినిర్యాణం. అంటే 5 సంఘటనలు మన గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన కొన్ని కీలకమైన అంశాలు. పుట్టుక, మహాభి నిష్క్రమణ అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, అలాగే జ్ఞానోదయం, అతను జ్ఞానోదయం కలగడం, కలిగిన దాన్ని మహాధర్మ బోధన, ఎవరెవరికి బోధించాడు, ఎక్కడ బోధించాడు, అలాగే చనిపోవడం, మహాపరినిర్యాణం, చనిపోవడం అన్నది గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలు. అన్నమాట. సో ఇవి అన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. జననం, జ్ఞానోదయం, పరినిర్యాణం, ఈ 3 ఒకే రోజు జరిగాయి. ఇది గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన ఒక అద్భుతం. ఒకే రోజు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, జననం మనకు వైశాఖ పౌర్ణమి రోజు జరిగిందంటే ఆయన జీవితంలో జ్ఞానోదయం కూడా వైశాఖ పౌర్ణమి రోజే జరిగింది. అలాగే ఆయన లైఫ్లో మహాపరినిర్యాణ మరణం కూడా వైశాఖ పౌర్ణమి రోజు ఉంది. ఇది ఆషామాషే కాదు, అందరికీ జరగదు, కొందరికే జరుగుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి మనకి చూద్దామండి, జననం చూద్దాం. సో గౌతమ బుద్ధుని తండ్రి పేరు శుద్ధోదనుడు, తల్లి పేరు మహామాయాదేవి, షార్ట్కట్లో మాయాదేవి అని అంటారు. ఈవిడ గర్భవతిగా ఉన్నప్పుడు ఈవిడకు ఒక అద్భుతమైన కళ వస్తుంది. గర్భంలో బాగా మంచి నిద్రలో ఉంటుంది ఈవిడ. ఆ కళలో ఏంటంటే తెల్లటి ఏనుగులు కనిపిస్తాయి. తెల్లటి ఏనుగులు, గర్భిణీ స్త్రీకి తెల్లటి ఏనుగులు కనిపిస్తే పుట్టబోయే బిడ్డలు అత్యంత సంపన్నమైన జ్ఞాని కలిగి ఉంటారు. ఇది చారిత్రక సత్యం. ఆవిడ అంతఃపురంలో బాగా మంచి నిద్రావస్థలో ఉన్నప్పుడు తెల్లటి ఏనుగులు కనిపించి హిమాలయ పర్వతంలోని అనవతప్ప అనే సరస్సు, బాగా గుర్తుపెట్టుకోవాలండి, అనవతప్ప అనే సరస్సులోకి ఏనుగులు తీసుకెళ్ళిపోతాయి. అక్కడ కావడం ఒక మిథాలికల్ స్టోరీ ఇది. అక్కడ ఏనుగులు తీసుకెళ్ళిపోయి ఆ సరస్సులో కమల పువ్వులు ఉంటాయి, లోటస్ కమలం పూలు ఉంటాయి. ఆ ఏనుగులు ఆ పువ్వులను పీకి ఆవిడ చేతికిస్తుంది. ఆ పువ్వులు జననానికి గుర్తు, వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షలో చాలాసార్లు అడిగారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మామూలుగా ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారండి, గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు, ఆవిడ మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ కళలో తెల్లటి ఏనుగులు కనిపిస్తే పుట్టబోయే బిడ్డలు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ ప్రపంచ జ్ఞాని అవుతారు. సో మనకు ఆషామాషిగా చెప్పలేదు, చరిత్రలో రియాలిటీ ఉంది కాబట్టే గుర్తు చేసుకుంటారు. అలా ఆ కమల పూలు ఆవిడకి ఏనుగులు పీకిస్తాయి అన్నమాట. ఆవిడ మంచి నిద్రలో ఉన్న సందర్భంలో ఒకసారిగా ఆవిడ మెలకువలోకి వచ్చేసింది. నేను ఎక్కడున్నాను, ఏంట్రా స్వామి, ఇక్కడ ఏనుగులు ఉన్నాయి, సరస్సు ఉంది, ఈ సరస్సు కాడ పూలు ఉన్నాయే ఏంటి అని చెప్పింది. సో నిద్రలోకి వచ్చేసి మళ్ళీ ఒకసారి మెలకువ చూస్తే ఆవిడ అంతఃపురంలోనే పడుకో. ఇది ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన. అంతఃపురంలోనే పడుకో.
సో మళ్ళీ ఉదయం తన భర్తకు చెప్పింది జరిగిన సంఘటనని చెప్తే ఆయన కూడా సర్లేదో వచ్చిందని చెప్పింది. సో రోజులు గడిచాయి, ఆవిడకి ప్రసవం టైం వచ్చింది. సో ప్రసవ రోజుల్లో ఒక ఋషిని తప్పిస్తాడు తండ్రి. తప్పిస్తే ఆయన ఒక మాట చెప్తాడు, సుద్ధోదన, నీకు పుట్టబోయే బిడ్డ పెరిగి పెద్దవాడు అయితే ప్రపంచ జ్ఞాని ఏమైనా అవుతాడు, లేదా ఎందుకు పనికి మాలకనా అవుతాడు అనే ఒక కాన్సెప్ట్ని చెప్పడం మనకు కనిపిస్తుంది. అలా తర్వాత ఆయన పుట్టిన తర్వాత 7 రోజులకు తల్లి చనిపోతుంది. మాయాదేవి 7 డేస్కే తల్లి చనిపోతుంది. తర్వాత అతన్ని పెంచి పోషించిన వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు అంటే చిన్నమ్మ గౌతమి ప్రజాపతి. సో అందుకనే వాళ్ళ చిన్నమ్మ పేరును ముందు పెట్టుకుంటాడు గౌతమ బుద్ధ. గౌతమి ప్రజాపతి పెంచి పోషిస్తుంది ఆయన్ని. పెంచి పోషిస్తే రోజులు గడిస్తే తండ్రికి కూడా గుర్తుంది, సో ఇతను మంచి రాజు చేయాలని. అలా చేసినప్పుడు ఇతను తన తండ్రి తన సామ్రాజ్యంలో పరిచయం చేయడానికి తీసుకెళ్తాడు. ఎవరిని? సిద్ధార్థను తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఇతనికి ఒక వీధిలో 4 సంఘటనలు కనిపిస్తాయి. అప్పుడు వెళ్ళినప్పుడు రథసారథి చెన్నుడు, గుర్తుపెట్టుకోవాలండి, రథసారథి చెన్నుడు, గుర్రం పేరు కంటక. సో సామ్రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకి ఎవరైనా ఆఫీసర్లు ఉద్యోగులు వస్తుంటే ఆ వీధి పలానా వీధి వస్తున్నారంటే ఎంత శుభ్రంగా ఉంటుందో ఒకసారి గెస్ చేయండి. ఆ వీధులంతా నీట్గా చేసి పడతారు, పక్క వీధులు గలీజ్గానే ఉంటాయి, కానీ వాళ్ళు వచ్చే స్ట్రీట్ మాత్రం నీట్గా ఉంటాయి. అలాగే యువరాజు వస్తున్నారంటే ప్రజలు తండోపతండాలుగా అని చెప్పి ఆ వీధులను క్లీన్ చేసి ఆ వీధులు మొత్తం పూలు వేసి పూల బుట్టలు పట్టుకున్నారు. సో నువ్వు ఇచ్చినప్పుడు ఈయన జీవితంలో ఒక 4 సంఘటనలు కనిపిస్తారు. ఏంటంటే నెంబర్ 1 వృద్ధుడు, నెంబర్ 2 రోగి, నెంబర్ 3 శవం, నెంబర్ 4 సన్యాసి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఆర్డర్లో పెట్టుకోవాలి. చాలాసార్లు అడిగారు గౌతమ జీవిత బుద్ధంలో. సో చూసిన 4 సంఘటనలు ఏంటంటే, వృద్ధుడు, ఒక ముసలివాడు నడవలేక వెళుతూ ఉంటాడు. ఫస్ట్ గుర్రం మీద వెళ్ళినప్పుడు గుర్రం రథసారథిని అడుగుతాడు చెన్నోడిని, చెన్న ఎవరా ముసలాయన అంటే, ఎవరైనా అంతేనండి, మన జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాపం కామన్గా వస్తూ ఉంటుంది ఎవరికైనా, దాన్ని మిస్ చేసుకోలేము అని చెప్పి. మరొక చోట ఒక రోగి, కుష్ఠు రోగి, వీధి పక్కన పడిపోయి ఉంటాడు. అతని ఒంటి నిండా గాయాలు, రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు అడుగుతుంటే అన్నీ ఉన్నా ఎవరు తన ఆంతగా బతుకుతున్నాడండి, రోగిగా ఉన్నాడు. రోగాలు వస్తే మనిషికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకాస్త ముందుకెళ్తే ఒక శవం చనిపోయి ఒక 4 ఎత్తుకొని ఏడుస్తా కొంతమంది నవ్వుతూ పోతుంటే, మన జీవితంలో ఇది ఎవరికి మిస్ కాదు, ఇది ఖచ్చితంగా మనం అందరూ పాటించాల్సిందే. అందరూ వెళ్ళిపోతాం, రేపు చచ్చిపోతాం మనం కూడా. దాని తర్వాత ఒక ప్రశాంతంగా ఒక సన్యాసి వెళ్తుంటాడు కాసేపు. అతను చూసి గౌతమ బుద్ధుడు అడుగుతారు, ఎవరు ఆయన అంటే, ఆస్తి అంతస్తు మొత్తం వదిలేసి సుఖంగా బతుకుతున్న ఏకైక వ్యక్తి సన్యాసి అని చెప్పింది. సో ఈయనకి ఆ ఐడియా వచ్చేస్తుంది, ఎస్ ఐ వాంట్ టు బికమ్ ఏ నన్, నేను కూడా ఈ సంపద దాన్ని వదిలేయాలని చెప్పి ఈ 4 సంఘటనలు గౌతమ బుద్ధుని జీవితంలో కలుగుతుందండి. అలా గౌతమ బుద్ధునికి ఈ 4 సంఘటనలు జరిగిన తర్వాత 29 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు. దాన్ని మహాభి నిష్క్రమణ అంటాడు. మహాభి నిష్క్రమణ, ఇల్లు వదిలి వెళ్ళిపోవడాన్ని మహాభి నిష్క్రమణ అంటారు. ఎప్పటికంటే 29 సంవత్సరాల వయసులో 6 సంవత్సరాలు సంచరిస్తాడు. న్యూగా 6 సంవత్సరాలు సంచరిస్తాడు. ఈ సందర్భంలో అలారకమా రుద్రపుత్త లీల, గుర్తుపెట్టుకోవాలండి, అలారకమా రుద్ర పుత్త లీల అనే గురువులు ఇద్దరు యోగా సాంఖ్య అనే విద్యను గౌతమ బుద్ధునికి నేర్పిస్తారు. కానీ అతనికి సాటిస్ఫై కాలేదు. ఎస్ నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి అని చెప్పి అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోతాడు. అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళి జ్ఞానోదయాన్ని కూర్చుంటాడు. సో ఆ విధంగా అండి ఈ 2 సంఘటనలు గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన సంఘటనలు. సో మిగిలిన నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. థ్యాంక్ యూ.